అకిరానందన్ స్టార్టింగ్ లోనే బుస్ అన్నట్టు ఉంటది. నా ప్రకారంగా హరిహర వీరమల్లు అకిరానందన్ గారు ఉండకపోవడమే మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే ఓజీలో ఉంటే బాగుంటది. ఓజీకి బాగా బజ్ ఉంది కాబట్టి ఓజీ 1000 కోట్ల మూవీ, ఓజీ భారీ బడ్జెట్ మూవీ. సో అందులో అకిరానందన్ ని చూస్తే బాగుంటది. ఇప్పుడు హరిహర వీరమల్లు అంత పెద్ద బడ్జెట్ మూవీ కాదు, అంత పాన్ ఇండియా సినిమా మూవీ కాదు, అంత బజ్ లేదు. సో ఇప్పుడు ఫస్ట్ ఎంట్రీ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అంటే ఫస్ట్ ఎంట్రీ ఒక హై లెవెల్లో ఉండాలి. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కొడుకే ఆ అంత బజ్ క్రియేట్ చేసేటట్టు అంత డబ్బులు పెట్టి అన్ని శ్రీలీల యాక్ట్ చేస్తుందా అన్న? ఆ కొత్త హీరోతో యాక్ట్ చేస్తుందా? అసలు యాక్ట్ చేయదు. కానీ శ్రీలీల యాక్ట్ చేసిందంటే అక్కడ డబ్బు ప్రభావం. అంటే పవన్ కళ్యాణ్ కొడుకుకి అంత బజ్ ఉంది కాబట్టి ఆ బజ్ ఉన్న సినిమా అంటే ఇప్పుడు ఇది చరిత్రకు సంబంధించిన సినిమా. ఇప్పుడు చరిత్రకు సంబంధించిన సినిమాలో పవన్ కళ్యాణ్ కొడుకుని ఏ క్యారెక్టర్ పెడతారు? మహా అంటే ఒక నార్మల్ క్యారెక్టర్ పెడతారు, అంతకు మించి ఏం క్యారెక్టర్ పెట్టరు. కానీ ఓజీలో ఆ ఎలివేషన్లు అదంతా ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు అసలు థియేటర్ లో ఎవరు అకిరానందన్ అంటే పవన్ కళ్యాణ్ కొడుకు కాబట్టి ఆ థియేటర్ లో ఆ రెస్పాన్స్ వేరే ఉంటది. సో ఆ రెస్పాన్స్ కి సంబంధించి ఓజీలో అయితే బాగుంటది. కానీ దీంట్లో పెట్టి మళ్ళీ సినిమా బుస్ అన్నది అనుకో, అటు అకిరానందన్ స్టార్టింగ్ లోనే బుస్ అన్నట్టు ఉంటది.